జై శ్రీకృష్ణ అండి. ఈరోజు నేను భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో నుంచి 62, 63 శ్లోకాల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ 62, 63 శ్లోకాలు అనేవి క్యాలెండర్ శ్లోకాలు అని కూడా అంటారంటండి. అంటే మనం ప్రతిరోజు క్యాలెండర్లో మార్క్ చేసుకుని, అంటే ఎలా అయితే డేట్స్ చూస్తామో అలాగే ఈ 2 శ్లోకాలు ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి అని చెప్పి చెప్పారండి. అంటే నేను ఈ శ్లోకాలు నేను ఎక్కడి నుంచో ఏదో బుక్‌లో చదివో నా సొంతంగా చెప్పట్లేదండి. ఇవి మన గురువుగారు సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పిన భగవద్గీత ప్రవచనంలో నుంచి నేను విని చెప్తున్న శ్లోకాలు. అంటే నాకు అందులో బాగా నచ్చిన శ్లోకాలు, మనకి చాలా ఉపయోగపడే శ్లోకాలు. అంటే రేపు ఫ్యూచర్‌లో నాకు కూడా రిఫరెన్స్ కోసం ఉపయోగపడుతుంది అని నేను ఇవి సెపరేట్‌గా ఇలా కొన్ని శ్లోకాలు నేను వీడియో చేస్తున్నాను. 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః. పుంసః అంటే మనిషి ఏదైనా ఒక విషయాన్ని కానీ, వస్తువుని కానీ, లేదా ఒక మనిషిని గురించి కానీ అదే పనిగా ధ్యానం చేస్తే, అంటే దాన్ని తలుచుకుంటూ ఉంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, దానిపైన ఒక సంఘం ఏర్పడుతుంది, ఒక అటాచ్మెంట్ క్రియేట్ అవుతుంది. సంఘాత్ సంజాయతే కామః, ఈ సంఘం వల్ల, ఈ అటాచ్మెంట్ వల్ల కామం డెవలప్ అవుతుంది. కామం లేదా కోరిక, ఇచ్ఛ ఇవి డెవలప్ అవుతాయి. సో కామం ఉంటే ఏమవుతుంది? కామాత్ క్రోధోభిజాయతే, కామం వల్ల క్రోధం కూడా వెనకాలే ఉంటుంది. అంటే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఇవి 6 కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటండి. ఒకటి ఉంటే దాని వెనకాల ఇంకోటి ఉంటుందంట. కామం ఉంది కాబట్టి వెనకాలే క్రోధం కూడా వచ్చింది. సో ఈ క్రోధం వల్ల ఏం జరుగుతుంది అది ఇంకో వీడియోలో నేను చెప్తాను. జై శ్రీకృష్ణ.